రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజా పాలనను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలను సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు అందించాలనేదే ప్రజాపాలన ఉద్దేశం. దీనికోసం క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ సాదిక్ అందిస్తారు. అభివృద్ధిలో 19 అంశాలపై మిషన్ 19 స్పీడ్ సంబంధించిన ప్రోగ్రామ్ కి చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఉస్మానియా ఆసుపత్రిని అక్కడ నుండి తరలించి గోషామాల్కు తరలించాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్త ఆసుపత్రి గోషామాల్లో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన డిజైన్స్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిని దాన్ని హెరిటేజ్ భవన్గా ఉంచుతూనే మరోవైపు ఆ ఆసుపత్రిని కొత్తగా నిర్మించే విధంగా గోషామాల్కు తరలించాలని కూడా చెప్తా ఉన్నారు. గోషామాల్ దగ్గర కూడా మంచి ఆర్కిటెక్చర్తో ఈ నిర్మాణం చేపట్టాలని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా 19 మిషన్ సంబంధించిన స్పీడ్ కార్యక్రమాల్లో ఉస్మానియా సంబంధించిన ఆసుపత్రి చాలా కీలకమైనటువంటి అంశంగా ఉండబోతుంది. ఎందుకంటే మనకు నడిబొడ్డులో ఉన్నటువంటి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి రోగులకందరికీ కూడా సకల సౌకర్యాలు ఉండే విధంగా ఈ యొక్క ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే గోషామాల్ ప్రాంతంలో దీన్ని నిర్మించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి గోషామాల్ దగ్గర ఉన్న పోలీస్ స్టేడియాన్ని కానీ పోలీస్ సంబంధించినటువంటి దాన్ని ఇతర ప్రాంతాల్లో దాన్ని తరలించాలి, దానికి సంబంధించిన భూ సేకరణ కూడా చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 17వ తారీఖు అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు ప్రజా పరిపాలన కార్యక్రమం ఉండబోతుంది. ఇందులో రేషన్ కార్డులు, అదేవిధంగా మనకు హెల్త్ కార్డు సంబంధించిన విధానాలు కూడా పూర్తి స్థాయిలో కూడా చేయాలి. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా హెల్త్ కార్డు ఉండాలి. వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మొదలు పెడితే ఆరోగ్య సంబంధించిన ఇతరత వాళ్ళకి అవి కావాలి, వారికి ఎటువంటి టెస్టులు కావాలి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక ప్రొఫైల్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా ఒక ఆరోగ్య తెలంగాణ నిర్మించే లక్ష్యంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజంలో మంచి అభివృద్ధి చెందుతుందని కూడా చెప్తా ఉన్నారు. సో ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మరోవైపు ఆరోగ్య సంబంధించి విషయాలు ఇటు ఉన్నట్లయితే తెల్ల రేషన్ కార్డుల సమస్య గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నది. సో హెల్త్ కార్డ్స్ వేరే, ఆరోగ్య కార్డ్స్ వేరే కూడా ఇప్పటికీ విభజన చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 2 ప్రధానమైన అంశాలపైన రివ్యూ సమావేశంలో చర్చించడం జరిగింది. మనకైతే ఉస్మానియా సంబంధించినటువంటి ఆసుపత్రిని గోషామాల్కు తరలించడం ఒకటి, గోషామాల్లో ఉన్నటువంటి పోలీసు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ కానీ ఇతర సంబంధించినటువంటి పోలీసు వ్యవహారాలకు సంబంధించినవి ఇతర ప్రాంతాలకు పంపించాలన్నది మరొకటి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఉస్మానియా సంబంధించిన ఆసుపత్రిని దాన్ని హెరిటేజ్ బిల్డింగ్ గా చేసి దాన్ని ఇంకా సర్వంగా సుందరంగా చేసి మనకు తెలంగాణలో ఒక అసెట్ గా ఉండే విధంగా, దాన్ని టూరిజం స్పాట్ గా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రి కొత్త నిర్మాణం చేయబోతున్నారు. అది గోషామాల్లో నిర్మితం కాబోతుంది. మంచి డిజైన్ ఉండాలి. డిజైన్ మొత్తం కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉండాలి. రోడ్డు కనెక్టివిటీ ఉండాలి. ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ కొత్త సంబంధించిన డిజైన్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా స్పీడ్ అనేటువంటి 19 అంశాలపైన మిషన్ కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉస్మానియా సంబంధించినటువంటి జనరల్ హాస్పిటల్ అన్నది ప్రాముఖ్యత గలదని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి